ధీరజ్, ఎక్కడికి తీసుకొచ్చావు? ఓ, నేను ప్రతి సంవత్సరం బర్త్డేకి ఏం చేస్తానో నీకు ఇంతవరకు చెప్పలేదు కదా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ ప్రతి పుట్టినరోజుకి అనాథాశ్రమానికి తీసుకొచ్చేది. అనాథ పిల్లలకి చేతనైన సాయం చేసి వాళ్ళకిష్టమైన వస్తువులిచ్చి భోజనం ఏర్పాటు చేసి వెళ్లేవాళ్ళం. అది అలా నాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. నేనేదో వేస్ట్ ఖర్చులు చేసే బదులు ఇలా అమ్మా నాన్న లేని అనాథలకి ఎంతో కొంత ఆదరణ అందిస్తే మంచిది కదా. వాళ్ళ విషెస్ దేవుడి దీవెనల కంటే గొప్పవి. ఒక్క పూట వాళ్ళ కడుపు తృప్తిగా నింపగలిగితే గొప్ప సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. నువ్వేమంటావు ధరణి? కరెక్టే, మంచి ఆలోచనే. చాలా మంచి పని చేస్తున్నావు ధీరజ్. సార్, మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్లు, చాక్లెట్స్, టాయ్స్ అన్నీ ఈ బాక్స్లోనే ఉన్నాయి సార్. అక్కడ పెట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇలా వీళ్ళకి భోజనం పెట్టి ఆడుకోవడానికి బొమ్మలు పంచడం నాకు చాలా ఇష్టం. నమస్తే సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రతి సంవత్సరం రావడం అలవాటే కదా. ఏంటి సార్ ఆ డబ్బా? ఫుడ్ ప్యాకెట్సా, టాయ్సా? అనుకున్నా మీరు ఉత్త చేతులతో రారు కదా. ఇక్కడ అనాథలకి భోజనం పెడతారు, వాళ్ళని సంతోషపెట్టి మరీ వెళ్తారు. ఇదిగో కుమార్, ఆ డబ్బా లోపల తీసుకురా. ధరణి, వెళ్దామా? పదండి. రండి సార్. ఎవరు సార్ ఈ అమ్మాయి? నా ఫియాన్సే. ఆహా, కాదు కాదు, ఫియాన్సీ కాదు, జస్ట్ ఫ్రెండ్ని మాత్రమే. ధీరజ్ లాంటి మంచి అబ్బాయికి మీరు ఫియాన్సీ అయింటే ఇంకా బాగుండేదండి. ఎంత మంచివారో. అనాథలంటే ప్రాణం. వాళ్ళ బాగోగుల కోసం ఎంతన్నా వెనకాడకుండా ఖర్చు చేస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయిని నేను ఎక్కడా చూడలేదు. నా లైఫ్లో చూడటం ఫస్ట్ టైం. ప్రతి సంవత్సరం బర్త్డేకే కాకుండా అప్పుడప్పుడు వస్తుంటారు. పేద పిల్లలకి హెల్ప్ చేస్తుంటారు. ఐ ప్రౌడ్ ఆఫ్ హిమ్. పదండి. రండి. 1 minute సార్, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళి ఆడుకో. సార్, నా చేయి కూడా కాస్త తడపరాదండి? ఏంటి, చేతులు తడపడానికి నేనేమన్నా వాటర్ బాటిల్ తీసుకొచ్చానా? వెళ్ళి సింక్ దగ్గర కడుక్కో. చేతులు తడపాలంటే చేతులు. నేను ఇక్కడికి వచ్చింది ఆర్ఫెన్స్కి అన్నం పెట్టడానికి, నీ చేతులు తడపడానికి కాదు. వెళ్ళు. అబ్బో. ధరణి, వెళ్దామా? సార్ పదండి సార్. పద. రండి. ధీరజ్కి అనాథలంటే ఎంత ప్రేమ. 7 రంగుల వాన స్పైడర్మ్యాన్ 2 కళ్ళల్లోన, కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్లుగా ఉన్నా, ఇప్పుడే పుడుతున్నా, వీడు తేడాగా ఉన్నాడే. ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే, పెదవికి నవ్వుకి బాగా చదువుకోవాలి. నీ వల్లే చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం, మనసుకు జ్ఞాపకం దొరికితే ఏంటి ధరణి, ఆనందం. రెప్పలాపకుండా అలా చూస్తున్నావు? ధీరజ్, నువ్వు చాలా మంచివాడివి. కానీ నీ మంచితనంతో కలిసి జీవితకాలం ప్రయాణం చేయలేకపోతున్నాను. నీతో లైఫ్ షేర్ చేసుకోలేకపోతున్నాను. సారీ ధీరజ్.
నీకు నాకంటే మంచి అమ్మాయి దొరకాలని కోరుకుంటున్నాను. నో నో ధరణి, ఈ అనాథ పిల్లలు నేను ఒకటే ధరణి. వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏమీ లేదు. వీళ్ళకి పేరెంట్స్ లేరు, నాకు ప్రేమ లేదు. ఏం మాటలు ధీరజ్ అవి? నీకు ప్రేమ లేకపోవడం ఏంటి? నీకు అమ్మ ఉంది, నాన్న ఉన్నారు. నాన్న దగ్గర లేకపోయినా మీ అమ్మ ప్రేమ పూర్తిగా దక్కుతుంది కదా. వాళ్ళతో పోల్చుకుంటావే. ఎవరి ప్రేమ ఎంతున్నా ప్రేమించిన అమ్మాయి ప్రేమ వేరు కదా. ఆ ప్రేమ దక్కనప్పుడు మిగతా ప్రేమలన్నీ దక్కనట్టే. మనసు పడే బాధ ఆ ప్రేమలు ఓదార్చలేవు. మనం ఎవరిని ఇష్టపడతామో, ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ పిలుపు, వాళ్ళ పలకరింపు, వాళ్ళ స్పర్శించే తృప్తి ఇంకేదీ కలిగించద్దారని. సో ఇప్పుడు నేను నష్టజాతకుణ్ణి, నువ్వు కాదన్నావు. నేను ఇంకేమీ లేనివాణ్ణి. అంటే ఒక విధంగా అనాథనే కదా. నథింగ్ మోర్ దాన్ దాట్. అందుకే వీళ్ళు నేను సమానం అంటున్నాను. నీకొక మాట చెప్పనా ధరణి? నువ్వు నన్ను నా మంచి కోరే అన్నావు అనుకుంటున్నాను, నీకన్నా మంచి అమ్మాయి దొరకాలని. కానీ నేను ఒక్కసారి నీతోనే నా లైఫ్ అని ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఒపీనియన్ నేను మార్చుకోలేను. జీవితంలో మరో అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. ఇలానే ఒంటరిగా ఎవరూ లేనివాడిగా మిగిలిపోతాను ధరణి. నేను అనాథలా ఇలా అనాథలకు హెల్ప్ చేస్తూ ఉంటాను. ధీరజ్, ప్లీజ్ ధీరజ్, అలా మాట్లాడకు ధీరజ్. లేదు లేదు ధరణి, అంతే. పద, బయట మిగతా పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చొద్దాం. ఇదిగో చాక్లెట్. నువ్వివి ధరణి, ఇదిగో. థ్యాంక్ యూ అంకుల్. ఇలా రా. ఎవరండి మీరు? ఆశ్రమం అంతా కలే తిరుగుతూ అలా ఏవో ప్యాకెట్స్ పనిచేస్తున్నారు. మీరన్నీ పెట్టుకుని ఓ దగ్గర ఉంటే పిల్లలే వచ్చి తీసుకుంటారు కదా. మీరు పిల్లల వెంట తిరిగి ఇలా పంచడం ఏంటి? అవును, మిమ్మల్ని ఈ ఆశ్రమంలో ఎప్పుడు చూడలేదే. కొత్తగా వస్తున్నారు ఆశ్రమానికి? లేదు. అదేంటండి, ధీరజ్ ప్రతి సంవత్సరం పుట్టినరోజే కాక వీలున్నప్పుడల్లా వస్తానని చెప్పాడు. ఏంటి, ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి వస్తాడా? మధ్య మధ్యలో వీలున్నప్పుడు వస్తాడా? నేనెప్పుడు చూడలేదే. ఏంటి, మీరేమైనా కొత్తగా జాయిన్ అయ్యారా? నన్ను చూడకపోవడం ఏంటి? అసలు నేనే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, అందుకే తెలిసి ఉండను. మీరు కొత్తగా మాట్లాడుతున్నారు. ఏంటి, నేను కొత్తగా జాయిన్ అవడం ఏంటి? ఆశ్రమం పెట్టినప్పటి నుంచి ఇక్కడే పాతుకుపోయి ఉన్నాను, ఇక్కడే పని చేస్తున్నాను. నేనే ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. లేదు లేదు, నేను ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. నువ్వే కొత్తగా మాట్లాడుతున్నావు. లేదండి, మీరు అబద్ధం ఆడుతున్నారు.